I know I normally don't record any prelude videos to any of my YouTube channel videos, but I think this one deserves one. ఎందుకంటే అందరికీ తెలుసు ప్రపంచయాత్రికుడు నా అన్వేష్ నా యూట్యూబ్ ఛానల్ ఎంత ఫేమస్ అనేది. అండ్ ఇవాళ ఫార్చునేట్లీ ఐ గాట్ అ ఛాన్స్ టు మీట్ హిమ్. థ్యాంక్స్ టు ఆల్ దోస్ హూ హెల్ప్ మీ టు మీట్ హిమ్ అండ్ గెట్ సమ్ ఇంటర్వ్యూ బైట్స్. జనరల్గా అతను వీడియోస్ చూసిన తర్వాత చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటుంటాయి, వీడు ఇలా ఉండొచ్చు వాడు ఇలా ఉండొచ్చు అని. బట్ అతనితో మాట్లాడిన తర్వాత నాకు ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫీలింగ్. మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా క్రిస్టల్ క్లారిటీ, ఎక్స్ప్రెస్ చేసే ప్రతి థాట్, తను వివరించే ప్రతి దాంట్లో చాలా స్పష్టత, ఎక్కడ ఏ ప్రశ్నకి బెరుకు అనేది లేదు. మైండ్లో ఉన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశాడు. అండ్ అంత క్లారిటీ ఆఫ్ థాట్, అంత క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్రెసివ్నెస్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ నా జీవితంలో నేను చూసిన వాళ్ళలో చాలా తక్కువ మందిని చూసాను. అండ్ దిస్ గై ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ వన్ ఆఫ్ దోస్ టాప్ లిస్ట్ అనమాట. కాంటెక్స్ట్ ఏంటంటే అన్వేష్ 1 week బ్యాక్ బహ్రెయిన్ వచ్చాడు. అండ్ ఎప్పటిలాగే తన రెగ్యులర్ బ్లాగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాడు. అండ్ అంటే ప్రతి ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మీటప్ అనేది తనకు పెట్టుకోవడం అలవాటు కాబట్టి తను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. బహ్రెయిన్లో కూడా ఒక మీటప్ పెట్టడం జరిగింది. అండ్ ఒక వెరీ ఫేమస్ ప్లేస్లో, అంటే ఇప్పుడు సపోజ్ నాంపల్లిలో పబ్లిక్ గార్డెన్స్లో మీటప్ అంటే ఎలా ఉంటుంది, పబ్లిక్ గార్డెన్స్ ఇస్ అ వెరీ వెరీ పబ్లిక్ ప్లేస్ అండ్ చాలా ఫేమస్ ప్లేస్ కదా. సో అట్లాగా ఈక్వలెంట్ ఆఫ్ పబ్లిక్ గార్డెన్స్ బహ్రెయిన్లో ఆండ్లూస్ గార్డెన్ అనమాట. సో ఐ థింక్ 5 days బ్యాక్ ఆండ్లూస్ గార్డెన్లో నేను మీట్ అవ్వబోతున్నానని చెప్పేసి ఒక యూట్యూబ్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రాబబ్లీ తన హనుమంతుడు అంటాడు, అంటే తనకి రేస్ తనకి తెలియదేమో యాక్చువల్లీ. అండ్ బహ్రెయిన్ ఈరోజు మాట్లాడుతున్నప్పుడు కూడా తను నాతో అన్నాడు, చాలా తక్కువ అంచనా వేసాను నేను బహ్రెయిన్ అని. నిజమేంటంటే యాక్చువల్లీ తను ఆ వీడియో పోస్ట్ చేసేటప్పుడు నేను కూడా చూశాను, బికాస్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ హిస్ సబ్స్క్రైబర్. అది పోస్ట్ అయిన ఒక 2-3 అవర్స్కి మొత్తం బహ్రెయిన్లో ఉన్న తెలుగు వాట్సాప్ గ్రూపులు అన్నింటిలోనూ అది షేర్ అయిపోయింది. అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ రెడీ, దేవర్ గేరింగ్ అప్ అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్దామని. సో తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాబబ్లీ ఒక 100 మంది లేదంటే మ్యాక్సిమం 150 మంది వస్తారనుకున్నారు. అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఖతార్లోను అండ్ మస్కట్లోను హీ హ్యాండిల్డ్ అరౌండ్ 1000 people ఇట్ సీమ్స్. ఈరోజు కలిసినప్పుడు చెప్తా ఉన్నాడు అనమాట. బట్ బహ్రెయిన్లో ఉన్న క్రౌడ్ తను అసలు ఎప్పుడూ ఊహించలేదు. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రాంక్లీ, బికాజ్ ఎందుకంటే వాట్సాప్లో జరుగుతున్న హల్చల్ అంతా నేను చూస్తున్నాను మా ఫ్రెండ్ సర్కిల్లోనూ. ఈవెన్ ఆల్ ద తెలుగు అసోసియేషన్స్ హియర్ దే వర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ టు హిమ్, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఆఫ్ కోర్స్. జస్ట్ ఫర్ ద రికార్డ్ ఐమ్ టెలింగ్ యూ, don't try to reach out to him. He's very unreachable because of course he's kind of a celebrity figure, right? So almost 2,000-2,500 మంది వరకు వచ్చారు. అండ్ గార్డెన్ ఈజ్ లైక్ జామ్ ప్యాక్డ్. పోలీసులు వచ్చేదాన్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ వచ్చేలోపు ఫార్చునేట్లీ వన్ ఆఫ్ ద తెలుగు గై హూ ఈజ్ సపోజ్ టు బీ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, హీ హెల్ప్డ్ అన్వేష్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ప్రాబ్లీ అతని ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయండి, మీ అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. దెర్ ఆర్ సమ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ యాజ్ వెల్, రైట్? కొంతమంది తాగేసి వచ్చి నేను మీ అభిమానులు అని చెప్పి నీతో నాకు ఫోటో కావాలి, ఫోటో ఇస్తావా రాదా అని తాగి వచ్చి బెదిరించడం అంటే యూ కెన్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. అభిమానం అవడం ఏంటి, అండ్ ఫోటో ఇవ్వకపోతే నిన్ను కొడతామని చెప్పి తన్నే బెదిరించడం ఏంటి? కొంచెం సిక్ అనిపించింది నాకైతే. సో ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అన్నిటి మధ్యన తన మీటప్ చాలా చాలా ఘోరంగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ తను తిరిగిన 125 దేశాల్లో ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉండదు. బట్ హీఈస్ గ్రేస్ఫుల్ ఎనఫ్, ఐ థింక్ అందరూ వీడియో కూడా చూసే ఉంటారు, హీఈస్ గ్రేస్ఫుల్ ఎనఫ్ టు అడ్మిట్ దట్ హీ కుడ్ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ బెటర్ ఇన్ అ వే. సో మొత్తానికి ఒక చిన్న మీటప్ అయితే జరిగింది. అండ్ దాన్ని కొంచెం కాంపన్సేట్ చేయడానికి తెలుగు కళా సమితి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి అండ్ హీ హ్యాడ్ అ మీటప్ అట్ తెలుగు కళా సమితి టుడే, డ్యూరింగ్ విచ్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ హెస్ గ్రేస్ఫుల్లీ యాక్సెప్టెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ అండ్ గివ్ మీ సమ్ ఇంటర్వ్యూ బైట్స్. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ క్యాండిడ్ ఇంటర్వ్యూ. నేను ఏదో క్వశ్చన్ రాసుకొని వచ్చా కానీ బట్ అతను మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్లోలో నేను కూడా క్వశ్చన్లు అడగడం జరిగింది. ఐ థింక్ బాగుంటుంది ఇంటర్వ్యూ, యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. నా యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు జేడి లక్ష్మీనారాయణ గారి ఇంటర్వ్యూ, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ కమింగ్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. బట్ దిస్ హెస్ గాట్ టు బి ద బిగ్గెస్ట్ ఎవర్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. హియర్ ఇట్ గోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగు షోకి నేను పెట్టుకున్న పేరేంటంటే విశ్వదాభిరామ, అన్వేష్ మాట వినరా మామ. సూపర్. అది సో విల్ స్టార్ట్ ఆన్ దట్ నోట్. ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఏంటంటే జెట్లాగిలు చాలా వస్తాయి. మీరేమో 123 దేశాలు తిరుగుతున్నారు, రోజు 19 ఎడిటింగ్ నాకు తెలుసు, నేను యూట్యూబర్నే కాబట్టి చాలా టీడీఎస్ టాస్క్. పాయింటర్లు పట్టుకోవాలి, కర్సర్లు పట్టుకోవాలి. అసలు నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెరీ కన్సర్నింగ్ అనిపిస్తుంది. మిమ్మల్ని మీ వీడియోలు చూసినప్పుడు క్వాలిటీని చూసి
వెనకాల మీరు పోగొట్టుకుంటున్న హెల్త్ నాకు ఫస్ట్ కనబడుతుంది. మీరు ఎలా అసలు హెల్త్ మేనేజ్ చేస్తారు? మీ ఆరోగ్యం గురించి మీరు ఎలా టేక్ కేర్ చేస్తారు? తినేది 2 పూట్ల, 2 పూట్లే కాబట్టి టైం ఎక్కువ ఉంటుంది, 3 పూటలు తినట్లేదు. అండ్ కళ్ళజోరు పెట్టుకొని, ఆ బ్లూ కలర్ కళ్ళజోరు పెట్టుకొని వాడతాను. ఇంకా హెల్త్ అంటే హెల్తీ ఫుడ్, ఎక్కడైనా స్వీట్ పొటాటోలు రోజు కనబడితే ఇప్పుడు రూమ్ లో కూడా ఉన్నాయి. అండ్ నిమ్మకాయలు ఎప్పుడు రూమ్ లో ఒక 20-30 ఉంటాయి. అండ్ తినేది మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్లు. అంటే హెల్త్ ఎక్కడ ఉన్నా అది దాన్ని షుగర్ మటుకు నో షుగర్, చాలా తక్కువ. అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఇండియా మన గల్ఫ్ సర్కిల్లో ఉన్నాను, తెలుగు వాళ్ళ దగ్గర ఉన్నాను, స్వీట్లు అవి. కానీ వన్స్ ఇది అయిపోయానంటే నేను 0 షుగర్. డేకి మీకు ఎక్కడ షుగర్ నాకు తగలదు, ఉప్పు కారం కూడా తగలదు. కాన్షియస్ గానే నేను 4 years అయింది, నేను సిక్ అవ్వలేదు ఏ రోజు. అంటే దగ్గు కప్పం నాకు రాలేదు. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోలో నేను కనబడుతున్నాను, అక్కడే తెలిసిపోతాను నాకు ఏమైనా ఉంటే. నేను అదే యాక్చువల్లీ ప్రాంతం మారితే జలుబులు పట్టేసుకుంటున్నాయి జనాలకి, అలవాటు అయిపోయింది. మీరు అంటార్టికాతో మొదలు పెట్టి వేడి ప్రదేశాల దగ్గరికి వచ్చి డిజర్ట్లోకి వచ్చి చలికాలాలు గిలికాలాలు అన్ని కాలాలు దాటుతున్నారు కదా, అందుకని అడిగాను. ఇట్ ఇస్ వెరీ హార్డ్ టు మెయింటైన్ యువర్ ఫిట్నెస్ అండ్ హెల్త్. సో బాగుంది. ఓకే సార్, 2 విషయాలు, స్వీట్ పొటాటో, నిమ్మకాయ. ఇంకా తింటాను హెల్తీ ఫుడ్, వాల్నట్స్, పిస్తా, ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఉంటాయి కదా. ఎక్కువ ఏంటంటే యాక్చువల్లీ వెజ్ ఎక్కువ తింటారా, నాన్ వెజ్ ఎక్కువ తింటారా? మేము ప్యూర్ వెజిటేరియన్ అండి. మేము ప్యూర్ వెజిటేరియన్, కానీ వర్క్ పరంగా నేను నాన్ వెజిటేరియన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే. ఇంకా అది టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా, మా బెహ్రైన్ కూడా పెట్టారు చూస్తాను. హల్వా ఫుడ్ ఫుడ్ అనమాట, బాగా ఇష్టం నాకు. ఆ ఫుడ్ వీడియోలు చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాను, బాగా డెడికేటెడ్ గా చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ వీడియోలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ట్రావెలింగ్ ఒక ఎత్తు అయితే, ఫుడ్ వీడియోస్ కి నాకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంటే ట్రావెలింగ్ వీడియోలు వాడు చూడరు, డైరెక్ట్ గా ఫుడ్ వీడియో ఎప్పుడు పెడతాడా అని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ చూడడం ఇష్టం, తినడం ఇష్టం. మన దేశంలో ఉంది వేరు, కానీ రకరకాల దేశాల్లో రకరకాల ఫుడ్లు అవి చూస్తూ ఉంటారు వాళ్ళు బాగా. ఐ థింక్ లాస్ట్ 10 years లో ఆ ట్రెండ్ చాలా బాగా పికప్ అయిందండి. ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా చాలా బాగా, మీరు 2 కలిపి కొడుతున్నారు కాబట్టి నేను ఏం చేసినా అసలు జనం యాక్సెప్ట్ 100%. షేర్ మార్కెట్ గురించి చెప్పినా చూస్తున్నారు. అసలు ఏ టాపిక్ పట్టుకున్నా దాన్ని, రాజకీయం, పొలిటిక్స్, అసలు ఏది పట్టుకున్నా A to Z వాళ్ళు యాక్సెప్టెడ్. మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను ఇందాక తర్వాత అడుగుదాం అనుకున్నా, బట్ అడిగేస్తాను. ఎందుకు వై ఓన్లీ ట్రావెల్? మిగిలిన ఇప్పుడు సపోజ్ చాలా మంది కరెంట్ అఫైర్స్, ఇప్పుడు యూట్యూబర్ అంటే కరెంట్ అఫైర్స్ చేయొచ్చు, ఫుడ్ చేయొచ్చు, లైఫ్ స్టైల్ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, ఫ్యాషన్ చేయొచ్చు, అలా చాలా చేయొచ్చు కదా, ఓన్లీ దీని మీదనే ఎందుకని అని. అంటే ఇప్పుడు డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్, ఒక సినిమా డైరెక్టర్ ఉన్నారంటే 24 crafts లోనే చేయి పెట్టచ్చు. కరెక్ట్. సేమ్ యాజ్ ఎ ట్రావెలర్ గా నేను ఫుడ్ లో టచ్ చేయొచ్చు, ఎకనామిక్స్ ని టచ్ చేయొచ్చు, పొలిటికల్ ని టచ్ చేయొచ్చు, లైఫ్ స్టైల్ ని టచ్ చేయొచ్చు, ఫుడ్ ని టచ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ టచ్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ ని టచ్ చేయొచ్చు. నేను ట్రావెల్ లో మాకు ప్రతిదీ కనబడుతుంది. సో బేసిక్ గా మీరు అనేది ఏంటంటే స్పెసిఫిక్ గా ఒకదానికి స్టిక్ అవ్వకుండా ట్రావెల్ అనే దాంట్లో అన్ని ఉన్నాయి కాబట్టి నాకు అది నచ్చింది. ఓకే, గ్రేట్. ఇప్పుడు మ్యారేజ్ అనే దాంట్లో చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్, మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అందరూ మనం యాక్చువల్లీ చూసాం. ఐ నాట్ గోయింగ్ టు దట్, బట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇన్ని దేశాలు తిరిగారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే హౌ రెలవెంట్ ఈజ్ మ్యారేజ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండి? అసలు మీరు అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్ ఏమైనా షేర్ చేస్తారా? ఎలా ఉంది ఇప్పుడు? యాక్చువల్లీ ఇప్పుడు ఇండియాలో అంటే లాస్ట్ 15 years ట్రెండ్ చాలా పెరిగిపోయింది. బయట కంట్రీస్లో మ్యారేజ్ని ఎంత సీరియస్గా తీసుకుంటారని మీరు? లేదు, 0. జస్ట్ ఈరోజు చేసేసుకుంటారు మ్యారేజ్, అండ్ ఈరోజు రాత్రికే విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అసలు మ్యారేజ్కి అంత రెస్పాన్సిబిలిటీ లేదు ప్రజెంట్. నేను చూసిన కంట్రీస్లో, నేను అంటే రోడ్డు మీద వ్లాగ్ చేసుకుంటాను కదా, చప్పట్లు కొడుతుంటారు. ఏ టైం కనుక చూస్తే ఆడు దానికి అమ్మాయికి ప్రపోజ్ చేసి ఉంగరం పెట్టేస్తుంటాడు, అప్పటికప్పుడే ప్రపోజ్ అయిపోయింది మ్యారేజ్. అంతే, ముహూర్తం ఏం లేవు. జస్ట్ రోడ్ల మీద అలా ఎన్ని దగ్గర ఇప్పటికీ నేను 100 మ్యారేజ్లు చూశాను. ఓకే, అంటే రోడ్ల మీద అలా వెళ్ళి ఉంగరాలు పెట్టుకొని అయిపోయింది అంతే. ఓకే, అసలు రిలవెన్స్ ఉందంటారా? మామూలుగా ప్రతిదీ మనీ మ్యాటర్స్ అండి. మనీ ఉంటేనే, మనీ లేకపోతే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంత బుల్షిట్. మనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా సినారియో కాదు, మా ఫ్రెండ్స్ సినారియో, ఎవరి సినారియో అయినా, నా మనీ లేదనే కదా నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అదే మనీ ఉండి ఆస్తి ఉంటే నాకు ఈ పాటికి 2 పిల్లలు ఉంది కదా. బట్ ఇప్పుడు సపోజ్ 23 అనే ఏజ్ పెళ్లికి ఎలిజిబుల్ అని అనుకుంటే ఫర్ ద మూమెంట్, అసలు ఇప్పుడు యంగ్స్టర్స్ కి మీరు ఎవరైనా వచ్చి సజెషన్ అడిగితే, భయ్యా ఏంటి నన్ను పెళ్లి చేసుకోమంటావు వద్దంటావు? కంప్లీట్ గా షిట్. మీరు వెల్ సెటిల్ అయ్యి ఒక ఇల్లు, ఒక ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీలు అన్ని అయ్యాక
అప్పుడు నువ్వు ఓకే అనుకుంటే నీ పిల్లాన్ని నువ్వు పోషించగలను అనుకుంటే చేసుకో, లేదంటే నువ్వు చాలా 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 ఇప్పటికీ నా ఫ్రెండ్స్ మా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ 10,000 ఇయ్యు 10,000 ఇయ్యు 20,000 ఇయ్యు నెలకు ప్రతి నెల దగ్గర ఎన్ని మంది అడుగుతారో నేను చెప్పను, వాళ్ళు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు, పాపకి బాగోలేదు, అమ్మకి బాగోలేదు, పిల్లానికి బాగోలేదు. అరే మరి పెళ్లి చేసుకుంది నువ్వుగా, నువ్వు కదా, నేనెందుకు ఇవ్వాలయ్యా? రోజు రోజుకి ముద్దకి బిస్మిల్లా అంటే అది ఎలా అవుతుంది? ఒకసారి అంటే ఇవ్వగలను. ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదని చెప్పి మీ ఫ్యామిలీకి నేను ఎలాగ ఇవ్వగలను? ఒకళ్ళు నేను చేసుకోవాలి, నాకు ఉంటది కదా. సిల్లీ లాజిక్ గా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనకి ఎంతవరకు సహాయం అంతవరకు చేయగలం. సో ఐ థింక్ ఆ సినిమాలో చెప్పినట్టు సంపాదించేనే పెళ్లి చేసుకో, నువ్వు పోషించలేను అని నీకు నమ్మకం వదిలేసుకో, ఆశలు వదిలేసుకో. ఎందుకంటే ఆయన ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరెవరు. సో వాళ్ళు కూడా స్మార్ట్, ఆస్తుందా ఇల్లుందా అది అంటారు. నీ ప్రేమ నీకు ఇంక నీ దోమ ఏమైనా ఉంటే అన్ని మర్చి పాకెట్లో పెట్టుకో. బట్ అవన్నీ బుల్షిట్. అండ్ కంట్రీస్ ఓకే, అంటే మీరు ఇందాక చెప్పినట్టు మీకు పెరు బాగా నచ్చింది అన్నారు. ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉందండి, ఓకే ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత బహుత్ సుకూన్ అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది, నాకు ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఇంకా కొంతకాలం ఉండాలనిపించింది అనే ప్లేస్. అంటే సపోజ్ తాజ్ మహల్ అట్లా అలా ఉన్న అంటార్టికా, పిన్ డ్రాప్ సైలెంట్ జనాలు లేని చోట బేసిక్ ఐస్ కరిగినప్పుడు ఆ ఐస్ మంచి సౌండ్ అంటే ఎవరు లేరు కదా, లెస్ పీపుల్ విజిటెడ్, ఖర్చుతో కూడుకున్నది, సంవత్సరానికి 2,000 మంది 3,000 మంది చూసే ప్రదేశాలు, మనిషి కనబడరు, అండ్ హై రిస్క్, వెదర్ కండిషన్, గ్లోబల్ వార్మింగ్, అన్నిటికీ అది నాకు ఆ 2 ప్రదేశాలు బాగా నచ్చాయి. అంటే బాగుందిరా, మళ్ళీ వెళ్ళాలి అని రిపీటెడ్ చేయాలనుకుంటే ఆర్కిటిక్, అంటార్టికా, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం 2 నేను ఎక్స్ప్లోర్ చేయాలి. ఐ థింక్ చాలా మంది ఆ సైలెన్స్ ఇష్టపడతారు. మీరు చెప్తుంటేనే నాకు చాలా ఐ థింక్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ వినబడుతుంది మీకు. అవును. అయితే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చూసుకుంటే గనక ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయంటే చాలా వెల్కమింగ్ గా ఉంటాయి, కొన్ని ప్లేసెస్ ఏమో చాలా వైలెంట్ గా ఉండడం, ఇట్లా చేయడం అలా చేస్తూ ఉంటారు. అలాగా అన్వెల్కమింగ్ గా లేదంటే ఇంత మినిమం హాస్పిటాలిటీ కూడా లేదేంట్రా బాబు మీ దేశంలో అని అనిపించిన ప్లేస్ ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు నాట్ ఎవ్రీ కంట్రీ ఇస్ టూరిజం కంట్రీ. అవునవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే టూరిజం కంట్రీస్ అంటే దుబాయ్ ఇస్ అ టూరిజం కంట్రీ, టూరిస్ట్ కంట్రీ, అండ్ థాయిలాండ్ ఇస్ అ టూరిస్ట్ కంట్రీ, టూరిస్ట్ ఫామ్ అండ్ టూరిస్ట్ కంట్రీస్. అండ్ వాళ్ళకి ఇండియా అంటే నాన్ టూరిజం కంట్రీ. మనకి ఫెసిలిటీస్ ఉండవు అండ్ స్కామ్లు అన్ని మనకే ఉన్నాయి. సో ఆ నాన్ టూరిజం కంట్రీకి టూరిజం కంట్రీస్ కి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ కంట్రీస్ అఫ్ కోర్స్ మా దేశంలో ఎవరో చూడడానికి రా, నువ్వెందుకు వచ్చావు అంటారు. లైక్ మౌరితానియా, మౌరితానియా ట్రైన్ ఎవరు ఎక్కడు, ఆ ఇసుక ట్రైన్ ఉన్నది, నువ్వెందుకు ఎక్కువ అంటే అది నీ యూట్యూబ్ కంటెంట్ కోసం ఎక్కువ అంతే. ఎప్పుడైనా అంటే ఎవరన్నా మోసం చేయడానికి ట్రై చేశారా మీరు వెళ్ళిన ప్లేసెస్ లో? స్కామర్స్ రోజు చేస్తారు, కాకపోతే మనం రోజు చేసే పనే కదా, ఒకసారి రోజు చేయలేం కదా. అంటే ఇప్పుడు మీరు సీజన్ ఇప్పుడు అయ్యారు, బట్ స్టార్టింగ్ లో అమ్మని అమ్మ ఈయన చేద్దాం అనుకున్నాడా అని రియలైజ్ అయిన సిచ్యువేషన్స్ అట్లా? ఈవెన్ ఇప్పుడు ఇండియాలో తిరిగాను. ఫస్ట్ ఇండియాలో తిరిగిన గురు టెంపుల్ కాశీలో ఉన్నదంటే టెంపుల్ క్లోజ్ అయిపోయిందని చెప్తారు, నువ్వు స్పెషల్ దర్శనం చేయిస్తామని చెప్పి కాశీ గేట్ల నుంచి. సో అవి చూసాక సేమ్ అదే టాక్టిక్స్ ని థాయిలాండ్ లో యూజ్ చేశారు, అదే టాక్టిక్స్ ని ప్రతి దగ్గర అదే వాడతారు. మాస్టర్ గారికి ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ ట్రిక్ ఉంటది, టెంపుల్ ఓపెన్ ఉంటే క్లోజ్ అయిపోయిందని అంటారు. ఐ థింక్ వాళ్ళు మనిషిని చూసి అలా కనిపెట్టేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళారు అనుకుంటే కొత్త దేశం దిక్కులు చూస్తారు, అటు ఇటు ఇటు అటు చూసి కిందకి పైకి చూసేసరికి సో అవతల వాడికి నువ్వు కొత్తవాడు అని నువ్వే టార్గెట్ అని అర్థమైపోతుంది. కానీ నేను అలా కాదు, నేను ఏదో నాకు ఏదో తెలిసిన హాఫ్ ప్యాంట్ వేసుకొని మామూలుగా నాకు అన్ని తెలిసి అన్నట్లు నేను వెళ్ళిపోతుంటాను. సో వాళ్ళు చూసుకొని అనేసరికి ఇది లోకల్ వాళ్ళే అని వెళ్ళిపోతాను, లేదంటే ఇది బాగా తెలిసి ఉండదు, అది తెలిసి అయిపోతుంది అనమాట. నేను మోస్ట్ రిస్కీ కంట్రీస్ లో రిస్కీ ప్లేస్ లో వెళ్ళి నేను అలా తిరిగేసి వచ్చేసాను చిటికలో. బట్ అంటే అలాంటి సిచ్యువేషన్స్ లో బా అన్వేష్ గా నువ్వు కేకరా అంటే మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకుని ఓకే ఐ డిడ్ ద రైట్ థింగ్, నా ఎక్స్పీరియన్స్ మీద చాలా మంచి అని మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకున్న సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఉన్నాయి. ఇక్కడ భలే ఇంటెలిజెంట్ గా ఈ మాట మాట్లాడాను కాబట్టి బయటపడ్డాను నేను. అట్లాంటివి లైక్ టుర్కీలోని వాళ్ళు దొంగలు నా దగ్గర నుంచి డబ్బులు దొబ్బేశారు, ఆల్మోస్ట్ 70,000. సో వాళ్ళని నేను పట్టించి పోలీసులకు పట్టించి నా డబ్బులు నేను తెచ్చుకొని నా ఫ్లైట్ క్యాచ్ చేసి మళ్ళీ వీడియోలు తీసి సో చాలా బాగా చేశాను. అది దానికి నేను ఇప్పటికీ అప్రిషియేషన్ చేసుకుంటాను. ఫ్యూ పీపుల్ చూసారు ఆ వీడియోస్ ని, బట్ స్టిల్ గుడ్. అది ఐ థింక్ వేరే ట్రావెల్ బ్లాగ్ చేసే వాళ్ళకి మీకు తేడా ఏంటంటే మీరు
రియలిస్టిక్గా ఇదంతా కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇప్పుడు తెలుగులోనే మీరు ఇందాక అన్నట్టు 200 మంది చేస్తూ ఉంటారు. ఐ థింక్ దట్ ఈస్ ద వన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ మేకింగ్ యూ స్టాండ్ అవుట్ అనుకుంటా. యూనిక్నెస్ అంటారు కదండి. 100%. ఏమో ముందు వాళ్ళకి నాట్ యాక్సెప్టబుల్, తినవేం తీయనుండు అన్నట్లు. సో వాళ్ళు ఏం చేశారంటే నీ అమ్మాయి ఈడేదా దిక్కు అన్నట్లు చూసారు. ఎండ్ ఆఫ్ ద డే జనం రాజు మెచ్చిందే రంభ, అంతే. సేమ్ జనం మెచ్చిన నాయకుడు. పీపుల్ యాక్సెప్టెడ్ ఇస్ ఫైనల్ డెసిషన్. అంతే కరెక్ట్. ఇప్పుడు డూ యూ సీక్ ఎక్సలెన్స్ అంటే ఇప్పుడు ఒక స్టేజ్లో సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, కార్డియాలజిస్ట్, నేను ఇండియాలోనే టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అవ్వాలి అనే ఎయిమ్లుగా ఉంటాయి కదా. యువర్ అ ట్రావెల్ బ్లాగర్. నేను ఇంట్రెస్టింగ్గా మామూలుగా మీ పెట్టగానే ఎవరు అసలు వరల్డ్లో టాప్ వ్లాగర్స్ మీరు చేసే ఇలాంటి దాంట్లో అని చూస్తే తెలుగు వాళ్ళ పేర్లు కనబడ్డాయి. మీకు అట్లా ఎయిమ్స్ ఏమైనా ఉన్నాయా? నేను 100% నాకు అవార్డులు, రివార్డులు, మెమరీస్, మెమెంటోస్ ఇష్టం ఉండవు నాకు. ఇప్పుడు యూట్యూబ్కి 1,00,000 అయితే సిల్వర్ బటన్ ఇస్తారు. నేను 2 యూట్యూబ్ ఛానల్కి తీసుకోలేదు. ఎవరైనా అప్లై చేసుకున్నారు మెమెంటోగా. తర్వాత కొన్ని సిల్వర్ వదిలేశారు. 1 మిలియన్ అయితే గోల్డ్ ఇస్తారు. సో నాకు 1 గోల్డ్ కాదు 2 గోల్డ్. ప్రపంచ యాత్రికుడు ఛానల్కి, నాన్ విష్ణ ఛానల్కి వచ్చింది. ఆ 2 నేను అప్లై చేసుకోలేదు, వదలేదు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకసారి ఎవరో అప్లై అయ్యి మీరు చేస్తున్నది చాలా చేశారు అండ్ మీరు నేషనల్ మోడీ గారు అప్లై చేశారు, దానికి అప్లై చేయమని అన్నారు. అప్లై చేయలేదు. అండ్ చాలా మంది తెలుగు ఈ సూపర్ రేసింగ్ అవార్డు, ఆ అవార్డు, యూట్యూబర్ అవార్డు, ఎమర్జింగ్ అవార్డు, ట్రెండింగ్ అవార్డు ఏవోవో ఇస్తానని ఫోన్ చేస్తారు. నాకు ఏ అవార్డు వద్దు, నేను ప్రశాంతంగా, నాకు పీస్ అంటే ఇష్టం. ఏంటంటారు యాక్చువల్లీ స్కామ్ లా లేదంటే ఏంటి? వాళ్ళు స్కామ్ అని కాదు, నువ్వు వాళ్ళు ఎందుకు అలా అంటే నీ గురించి నీకు తెలిసి నీకు ఏది ఇంపార్టెంటో నువ్వు తెలుసుకుంటే అది హ్యాపీ. నేను సింపుల్ లాజిక్, వీధి కుక్క నా జీవితం అలా ఉండాలనుకుంటాను. ఎందుకంటే నువ్వు ఇంట్లో కుక్కకి నువ్వు పెడిగ్రీ లేసి పెట్టు, దానికి కడుపులో వానపాములు ఉంటాయి, దానికి తీసుకెళ్లి నువ్వు హాస్పిటల్లో తీసుకెళ్ళాలి. బట్ రోడ్డు మీద కుక్క ప్లాస్టిక్ కవర్ లో పిచ్చి పిచ్చి అనేది ఉంటుంది, బట్ స్టిల్ హెల్దీగా ఉంటుంది. దానికి గల కారణం అంటే దానికి పీస్ ఉంది, నీకు పీస్ లేదు. సో నేను అలా స్ట్రీట్ డాగ్ టైప్. నాది కూడా అలాగే ఉంటుంది. నాకు ఏ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, హ్యాపీ లైఫ్. సో వన్స్ నువ్వు పబ్లిక్ సెక్టర్ లోకి వెళ్ళిపోయావంటే చాలా ప్రాబ్లం ఉంటాయి. హెల్త్ ఇష్యూస్, తలనొప్పులు, అవార్డులు, మెమెంటోలు, ఇవన్నీ నాకు తెలుసు. ఎవరెస్ట్ శిఖరం మీద నువ్వు ఎన్ని రోజులు నిలబడలేవు, బట్ స్టిల్ నేను నిలబడే ఉన్నాను. ఇంకా నన్ను ఎవరైనా దించేస్తే నన్ను ఏం చేయలేం. అది మీకు ఆ ఇన్సెక్యూరిటీ లేనప్పుడు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. దట్ ఈస్ వాట్ ఐ గెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, నెక్స్ట్ ఇన్ని ఫుడ్లు క్యూజిన్లు చాలా టేస్ట్ చేసి ఉంటారు కదా. ఇఫ్ దర్ ఇస్ ఎనీ వన్ ఫుడ్ దట్ యూ వాంట్ టు పిక్, ఇబ్బా ఇది ఇండియాలో నేను ఇటువంటిది అసలు ఎప్పుడు చూడలేదు, ఈ ఫుడ్ నేను అందరికీ సజెస్ట్ చేయలేదు, హెల్దీ అవ్వచ్చు, జంక్ అవ్వచ్చు, అన్హెల్దీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఈ క్వశ్చన్ అడగగానే మీకు మైండ్లో ఫస్ట్ ఒకటి వస్తుంది కదా, అదే అని చెప్పగలరా? యాక్చువల్గా ఇండియన్ ఫుడ్స్ నా ద బెస్ట్. ఇంకా ఇండియన్ అంటారా? చాలా మంది జపాన్ సలాడ్ అది ఇది అని చెప్తుంటారు కదా. లేదు, అంత బెస్ట్ ఫుడ్ అనేది నేను ఏ దేశం వెళ్ళినా ఏదో ఇప్పుడు లైక్ కొలంబియాలో తిన్నాను, అది చాలా బాగుంది రైస్ తోని, చూస్తే పరవానం, అదే చాలా ఫేమస్. ఇంకెక్కడికో తిన్నాను, అది చూస్తే కలకండ. ఇంకెక్కడో తిన్నాను, ఏదో రిలేటెడ్ ఇండియన్ ఫుడ్ తోనే ఉంది. ఎందుకంటే మనకి ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అవునవును. సో ప్రతిదీ ఫుడ్ ఐటమ్ దేంతో దాంతో మిక్స్ అయ్యి ఉన్నది. సో నాకు ఏం అనిపించలేదు అక్కడ. నాకు అద్భుతం అనే ఫుడ్ ఏం లేదు. బట్ మన ఇండియన్ ఫుడ్ జిల్లాకో ఫుడ్ కదండి, ఊరికో ఫుడ్. ఊరికొక పూతరేకులు ఇప్పటికీ ఎవరికీ తెలియదు మన ఇండియాలోనే. ఇండియా కంట్రీలోనే పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు చాలా మంది ఇండియాలో టిష్యూ పేపర్ స్వీట్ అంటారు. నేను ఎందుకంటే నేను హోటల్లో పనిచేసేటప్పుడు 5 స్టార్ షెఫ్ కి నేను ఈ ప్రపంచంలో ఏదైనా తయారు చేస్తాను అన్నాను. నేను ఐటీసీ హోటల్లో చేసేటప్పుడు. సో పూతరేకులు తీసుకెళ్లి వాడికి ఇచ్చి, నువ్వు ఇది చేస్తే నేను ఈ రోజు జాబ్ మానేసి వెళ్ళిపోతాను, ఇంకా నేను చేయనంటే వెళ్ళాడు, ఏవో చేశాడు. వచ్చి అసలు ఇదేంటి ప్లీజ్ రెసిపీ చెప్పు, మా టీం అంతా గత వారం నుంచి ట్రై చేస్తున్నాం ఇది చేయలేక, ఇది ఏంటి అని చెప్తే అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి అసలు ప్రాసెసింగ్ అన్ని చూపిస్తే అయితే మెరుకు నాకు కూడా అది కావాలి అని చెప్పి ఆ కొండ అన్ని తెచ్చి స్టిల్ అది చేయలేకపోయాడు. మన పోడూరులో 10 నిమిషాల్లో చేస్తారు, మన గోదావరి జిల్లాలో 10 నిమిషాల్లో చేస్తారు. అదే ఎంత పొద్దు పోటుగాడైనా పూతరేకు తయారు చేయడానికి ఆర్ట్ అది. అంతే కరెక్ట్. దోశలాగా అవుతుంది కూడా అది, దే లివింగ్ విత్ ఇట్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఆత్రేయపురం మీరు నేమ్ చేశారు కాబట్టి డెఫినెట్లీ. అండ్
ఇంత పెద్ద యూట్యూబర్ అయ్యారు కదా, అంటే డూ యూ వాంట్ గివ్ ఎనీ అడ్వైస్ టు ద యంగ్ అప్కమింగ్ యూట్యూబర్? లైక్ ఇప్పుడే చేసి ఓకే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఓకే నేను కూడా అన్వేష్లా కావాలి, లేదంటే అట్లీస్ట్ అన్వేష్లో సగమైనా అవ్వాలి అనుకునే యూట్యూబర్స్కి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి? ఇప్పటికి 200 మంది యూట్యూబర్లు వచ్చారు. ఏది మన నాకు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షల్లోనే వచ్చి 1 కోటి 2 కోట్లు వచ్చాయని వీడియోలు చేసేటప్పుడు అది చూసి ఓకే మనకు కూడా ఒక నెల వస్తే చాలా లైఫ్ సెటిల్ అయిపోద్దని దగ్గర 200 మంది బ్యాగ్లు వేసుకొని బయలుదేరారు ఆల్రెడీ ఆన్ ద ఫామ్. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే అది అంటే నాకు ఎలా వచ్చాయని నేను చెప్పాను క్లియర్గా, నేను ఏ ఎక్విప్మెంట్స్ వాడుతున్నానని నేను చెప్పాను. సో వాళ్ళు కూడా ట్రై చేశారు. ఆ 200 మందిలో ఒక 2 people సక్సెస్ అయ్యారు. సో రిమైనింగ్ 198 people సక్సెస్ అయ్యారా లేదని వాళ్ళకే తెలుస్తుంది. బట్ మీరు సక్సెస్ అవ్వకపోయినా బాధపడకండి. బట్ స్టిల్ మీకు ట్రావెలింగ్ చేసిన కంట్రీస్, మీకు ఎక్స్పీరియన్స్, మీరు రికార్డ్ చేసిన వీడియోలు, మీకు మెమరీస్, మీ పిల్లలకి మీరు ముసలి వాళ్ళు అయ్యాక కూడా మీరు చూసుకోవచ్చు. అంతే. మీరు అందరూ ట్రావెలింగ్ చేసింది దేనికి చేశారు? ఆ డబ్బు కోసం చేశారు. మెమరీ అందరూ ప్రపంచంలో ఎలా చేస్తున్నారు, మీరు అలా చేశారు అనుకోండి. అంటే మీరు వ్యాపారం కోసమే చేశారని ఎందుకంటే వస్తే బోనస్ అనుకోండి, వస్తే బోనస్, సక్సెస్ వస్తే బోనస్. లేదంటే ప్రపంచంలో అందరూ ఎలా తిరుగుతున్నారు, అందరూ డబ్బుల కోసమే వెళ్తున్నారండి, కాదు కదా. అఫ్ కోర్స్. అంటే నేను బహ్రెయిన్ టాపిక్ మళ్ళీ తీసుకురాదలుచుకోలేదు. వర్ యూ షాక్డ్ అండి యాక్చువల్లీ? చాలా నేను కూడా గెస్ట్ చేయలేదండి. 100 మంది వస్తారు, 200 మంది వస్తారు ఈజీగా. మనం ఎందుకంటే 2,000 మందిని 15,000 మంది సింగిల్ హ్యాండ్ తో మనం హ్యాండిల్ చేసాం కదా, ఇది ఎంతలా అనుకున్నాం. కానీ ఆ ఎంత అన్నది మనకి అక్కడికి వెళ్ళాక చూపించాడు, ఎంత కాదు అంత అనేసి. నాకు దిగిన వెంటనే ఆ క్రౌడ్ చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి. ఇంకా నాకు అర్థమైపోయింది సినిమా లోపలికి వెళ్ళాలా వద్దా ఆలోచిస్తూ అలా లోపలికి వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ ఉండాలో తెలియకుండా అటు ఇటు 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 ఆ క్రౌడ్ అలా తిప్పారు, వాళ్ళే తిప్పుకున్నారు, వాళ్ళే తిప్పి అలాగే సినిమాని క్లోజ్ అయిపోయింది. అసలు చాలా ట్విస్టులు జరిగాయి, చాలా చాలా అబ్బో. ఆ వీడియో చూస్తే అసలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేసి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అనేసి వాళ్ళందరూ చూస్తున్నారు. ఏదైనా అవ్వాలి, ఏదైనా జరగాలి అని చెప్పి ఇంకోళ్ళు వెయిట్ చేస్తున్నారు. అసలు ఇదంతా ఎవరని చెప్పి మిగతా దేశస్తులు చూస్తున్నారు. సంబంధం లేకుండా పాకిస్తాన్ వాళ్ళు ఏదో జరుగుతుందిలే మనం చూద్దాంలే అని వాళ్ళు ఉన్నారు. అంతమంది రారండి యాక్చువల్లీ ఆ గార్డెన్ వస్తారు వాకింగ్, కానీ అది ఓవర్ క్రౌడ్, హ్యూజ్ క్రౌడ్. ఇది ఎవరు అసలు ఆ చెట్లు అక్కడ క్లియర్ గా రాశారు, చెట్లు పువ్వులు ఏమి నాశనం చేసినా మీరు శిక్ష 6 రోజులు అని. ఆ చెట్లు మొక్కలు అని తొక్కి కుండీలు అని తోసేస్తుంది. అయిపోయింది అనుకున్నాను. ఒక తెలుగు పోలీస్ ఆయన వచ్చి సేవ్ చేశారు. దట్స్ గ్రేట్. అంతే. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నాకు అర్థమైపోతుంది. పక్క నుంచి చాలా మంది ఫోన్లు చెప్తున్నారు, నువ్వు బుక్ అయిపోతావు జాగ్రత్త అని చెప్తున్నారు. అయితే నాకు వచ్చిన 20 నిమిషాలకి ఇలా కనబడ్డది సినిమా. 10 నిమిషాలకే చూపించారు సినిమా. నాకు ఇంకో 10 నిమిషాలకి సినిమా అర్థమైపోయింది. ఇంకో సినిమాకి ఇక్కడ నుంచి ఈ సినిమా నుంచి ఎలా బయటపడిపోతే చాలు, ఫస్ట్ మీటప్ క్యాన్సిల్. ఎందుకంటే నా వీసా క్యాన్సిల్ అయిపోయి జైలుకి వెళ్ళిపోతే మరి నా ఛానల్ క్యాన్సిల్, నా మీద వీడియోలు చేసుకున్న వాళ్ళకి బాగుంటది. కానీ నాకు నేను జైల్లో ఉంటే నాకేం వస్తుంది? కాంట్రవర్సీ లేదు. అంటే గాడ్ ఫర్బిడ్ అట్లా జరగదు. మీరు ఇన్ కేస్ జైల్లో వెళ్ళిపోయినా అండి, ఇక్కడ తెలుగు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఎవరన్నా అడగండి, విదిన్ 6 hours మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు కదా. టీవీలో మనకి మారుమోగిపోదు కదా, ఇదే అదును ఇన్నాళ్ళకి ప్రపంచ యాత్రలు దొరికారని ఫస్ట్ ఆ TV 9 ఆ TV 5 ఇలా అందరూ ఉంటారు లైన్ గా. ఇంకా ప్రపంచ యాత్ర కూడా దొరికాడు, జైల్లోకి బహ్రెయిన్లోకి వెళ్ళాడని. అసలు నేను జరిగిన సిచ్యువేషన్ కి ఫస్ట్ నేను శిక్ష 6 చట్టరీత్యా నాకు శిక్ష పడాలి. దేవుడి దయ ఏమవ్వలేదు. లేదు, ఐ థింక్ మీ ఇంటెన్షన్ ప్యూరే కాబట్టి ఐ థింక్ సమ్వేర్ గాడ్ సేవ్డ్ యు. అది యాదృచ్ఛికంగా జరిగింది. బ్యాడ్ ఇంటెన్షన్ తో వెళ్ళలేదు. నేను ఆ క్రౌడ్ లోకి ఎవరు వచ్చి నన్ను సేవ్ చేయాలి, అందరూ చూసి ఆశీర్వదిస్తున్నారు తప్ప నన్ను ఆ క్రౌడ్ లో నుంచి పికప్ చేస్తున్న ఎవరు నాకు పుట్టలేదు అక్కడ. ఆ పోలీస్ ఆయన కాబట్టి, సో ఆల్రెడీ క్రౌడ్ హ్యాండ్లింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ ఆయనకి తెలుసు కాబట్టి వచ్చి పికప్ చేసేసారు. అది సేవ్, అది గుడ్ మూవ్ అనే చెప్పాలి. అది ఆ మూవ్ లేకపోయి ఉంటే వాళ్ళు అప్పటికి ఈయన నన్ను లాక్కొని వెళ్తుంటే వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, నీకేం అవ్వదు, నువ్వు ఇక్కడుండు, ఇంత దూరం ఖర్చు పెట్టి వచ్చాం కదా, నువ్వు ఇక్కడుండు అని అంటున్నారు. నాకు అప్పటికి లైట్ అలగట్లేదు, లప్పులకి నాకు లైట్ ఎలగట్లేదు. అక్కడ TV 9 రిపోర్టర్ ఉంటారు కదా, ఆయన నీకు పుష్ప సినిమా రిపీట్ అవుతుంది అనేసరికి నాకు టక్కుమని కరెంట్ షాక్ వచ్చి నాకు బ్రెయిన్ లోకి ఇలా లైట్ వెలిగింది. లైట్ వెలిగేసరికి అవును కదా, ఎస్ కదా అన్నాను. నడు సార్ అన్నాను. వీళ్ళకి వెళ్ళిపోతున్నామని తెలిసి ఇంకా ఫోటో బాబా వెళ్ళిపోతే మన ఫోటో అవ్వదని చెప్పి వాళ్ళు సార్ ఒక్కసారి ఆ 30 నిమిషాల్లో చాలా సినిమా చూశాను. చెప్పులు పోయాయి అంటే నేను వీడియోలో చెప్పలేదు, కొన్ని
సామాన్లు పోయాయి, కానీ మన పరువు మనం తీసుకోకూడదు కాబట్టి నేనేం చెప్పలేదు. లేదు వాళ్ళు పోయినాయి. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు క్రౌడ్ ఐ అపాలజైజ్ టు యు. మాత్రం అది మీ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, నాది కంప్లీట్ గా 100% తప్పు నాది. ఒకటి మాత్రం ఎవరిని అడిగి నువ్వు పెట్టావు, మీరు బ్యాడ్ ఇంప్రెషన్ అయితే పెట్టుకోకండి. చాలా చాలా అద్భుతమైన నా వీడియోలోనే చెప్పాను, మీరు యు కమ్ బ్యాక్ సెకండ్ టైం. 100కి 100% నాది తప్పు. నేను మళ్ళీ వచ్చి ఆర్గనైజర్ గా ఒక బుకింగ్ హాల్ పెట్టుకొని కొంతమంది ఆర్గనైజేషన్ పీపుల్ పెట్టుకొని మళ్ళీ మీ తప్పు పెట్టుకోవాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు కువైట్ కి, దుబాయ్ కి, మరికొన్ని దేశాలు యూకే కి నాకు ఇది బాగా ఉపయోగపడ్డది. ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు నాకు మనకి ఆర్గనైజ్ చేయాలని కొంచెం హింట్ ఇచ్చారు. అయినా ఈ మీటప్లు కొన్ని దూరంగా ఉంటే బెటర్, ట్రావెలింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. అండ్ ఇందాక చెప్పారు అంటే మొత్తం దేశాలన్నీ తిరిగేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు స్కూల్లో టీచ్ చిల్డ్రన్ అన్నట్లు. నాకేమనిపించింది అంటే ఆల్రెడీ మిమ్మల్ని చాలా మంది రీచ్ అయ్యి ఉండొచ్చు కదా సినిమాలు చేస్తారా అది. బట్ 197 అయ్యేసరికి నాకు 40 years వస్తాయి. 40 years కి 10th class 10 years బేబీకి కనెక్టివిటీ ఉండదు కదా. సో వాడికి చెప్పే అప్పుడు వేరే జనరేషన్, అప్పుడు వేరేగా ఉంటుంది. ఇంకో కన్వేషన్ వస్తుంది. సేమ్ అందుకే నేను ఏమన్నా, నా థీమ్ ఏంటంటే అన్ని దేశాలు తిరిగి నేను రాగా చూశాను కదా, నాకు తెలిసి ఏంటి అని. సో నేను చెప్పే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వేరేగా ఉంటుంది, ఒక్కొక్కరు చూసే విధానం వేరేగా ఉంటుంది. సో నేను చూసే విధానం వేరేగా ఉంటుంది కాబట్టి నేనేం చెప్పాలకో, ఏది కన్వే చేయాలనుకుంటున్నానో, పిల్లలకి ఏదైతే ఇంపార్టెంటో అది నేను టీచ్ చేయడానికి వెళ్తాను. ఇది ఫ్రీ ఆఫ్ సర్వీసే, ఏం లేదు, ప్రతి స్కూల్ కి వెళ్ళి నేను ఇచ్చుకుంటాను. ఓకే. కానీ మామూలుగా మిమ్మల్ని ఎవరు సినిమా ఇండస్ట్రీ నుంచి అప్రోచ్ కాలేదండి? వచ్చాయండి, పెద్ద పెద్దవి. మీ ఎక్స్ప్లెనేషన్ కి దేనికి పెద్ద 10 మూవీలు వచ్చాయి. చెప్పకూడదు, లేదా ఇంట్రెస్ట్ లేదా? లేదండి, 2 పడవల మీద కాల్ అయ్యకూడదు, ఏదో ఒక పడవ మీద. అయితే నీకు ట్రావెలింగ్ కావాలంటే ట్రావెలింగ్ చేయి, లేదు అనుకుంటే నువ్వు మూవీస్ చేసుకో. మూవీస్ లో ఉంటే కంటిన్యూస్ గా మూవీస్ చేసుకో. ఇప్పుడు మీ ప్రపంచ యాత్ర అయిపోయింది, ఇప్పుడు చూద్దాంలేండి. ఇంకా ఆలు లేదు, సూలు లేదు, కోరిక పేరు సోమలింగం, 190 దేశాలు ముందు అవ్వాలి కదా. అది ట్రావెలింగ్ అనేది ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అది ప్రతిదీ రిస్క్, ప్రతిదీ పూల పాన్పులా ఉండదు కదా. 125 అయిన తర్వాత ఇంకొక 75 అసలు విషయమే కాదు. మీరు అన్ని ఆఫ్రికా దేశాలే, చాలా రిస్క్ తో కూడుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. పంచభూతాలు సహకరించలేదు, అంత ఈజీగా ట్రావెలర్ అయిపోవడం రోజు రిస్క్ తో ఉంటాయి. నువ్వు కెమెరా పెట్టుకునేటప్పుడు ఎవరో లాక్కొని వెళ్ళిపోవచ్చు, చీకట్లో ఉంటది, స్కామ్లు, దొంగతనాలు. నాకు ఇప్పుడు వరకు ఏం అవ్వలేదు. హ్యాపీ, గుడ్. అవ్వకూడదని మేము కోరుకుంటున్నాం. ఐ థింక్ ఇంతకంటే బెటర్ ఇన్సిడెంట్ మీ కెరియర్ లో లేదనుకుంటా కదా. ఇదే నిన్న చేసింది. ఓకే, ఐ హోప్ యూ ఫర్గెట్ దట్ వెరీ సూన్. అవునవునవును. కానీ ఎప్పుడైనా అసలు ఇంత తిరుగుతున్నారు కదా, అబ్బా ఏం తిరుగుతాను లేవు, 15 రోజులు ఇండియాలోకి వెళ్ళి శుభ్రంగా రిలాక్స్ అయిపోతుంది అనిపించిందా? బోర్ కొట్టిందా? చాలాసార్లు అనుకున్నాను, కానీ ఈ సిచ్యువేషన్ ఇండియా వెళ్ళిపోతే నేను మళ్ళీ దేనికి పనికిరాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పనికిరాను అంటే ఓవర్ క్రౌడ్, బయటకు వెళ్ళలేదు, స్వేచ్ఛ ఉండదు. బయటకు వెళ్తే ఎవడో ఒకడు నా దేశంలో, నా ఊర్లో నేను ఉండకుండా ఏ మహారాష్ట్ర, ఏ బెంగాల్లో వెళ్ళాలి. అంత కర్మ నాకేంటి, తల్లిదండ్రులతో నా దగ్గర, నా ఊర్లో నేను లేను, స్వేచ్ఛ కోల్పోతాను. అప్పులా ఫ్రీగా బయటకు వెళ్ళి పానీపూరి తినలేను, సరదాగా వెళ్ళి బీచ్ లో కొంచెం కూర్చోలేను. సో ఇవన్నీ స్వేచ్ఛను కోల్పోతానని చెప్పి ఇంకా అలా పెంచుకుంటూ రావాలి. సో మొన్న మా 4 years తర్వాత ఇంకా మరి ఇంటికి వెళ్ళకుండా, తల్లిదండ్రులు చూడకుండా అవ్వదని చెప్పి పేరెంట్స్ నా దగ్గర తెచ్చుకున్నాను. సో థాయిలాండ్ వచ్చారు, వాళ్ళు నాతో ఒక 4 రోజులు ఉన్నారు. సో చాలా హ్యాపీగా, వాళ్ళకి ఇది అయిపోయింది, నాకు హ్యాపీ అయింది. సో ఆ పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళకి తిప్పినట్లు ఉంటుందో నాకు కంటెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కంబోడియా, ఆ నెక్స్ట్ ఇయర్ సింగపూర్. సో ఫ్యామిలీతో ఒక 10 దేశాలు తిరుగుదామని ఉంది. రైట్, దట్స్ సూపర్. ఐ థింక్ పేరెంట్స్ కి చూపించాలని అందరికీ ఉంటది, అవ్వదు కదా. సో నాకు వర్క్ పరంగా అవుతుంది. సో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ని కూడా నా తర్వాత నేను చూపించిన విధంగా సేమ్ ఎలాగైతే రూములు బుక్ చేసుకున్నాను అలాగే బుక్ చేసుకొని, ఎలాగైతే తిప్పాను సేమ్ అలాగే తిప్పారు. అది చాలా మంది ఫోటోలు, చాలా మంది డ్రీమ్ యాక్చువల్లీ. అంతే కదా. నిన్ను చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు తిప్పారు, సో వాళ్ళు పెద్దగా వదిలేస్తారు గాలికి కాదు కదా. సో నాకు అయింది. మీ ట్రేడ్ మార్క్ అటైర్ ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఇలాగే, హాఫ్ చెడ్డీ, షర్టు, పోల్ చొక్కా, క్యాప్, మళ్ళీ మారుతుందా? అది అంతే అండి, అది అలాగే ఉంది. అది కంఫర్ట్. నాకు సింపుల్ గా నేను రెడీ అవ్వాలంటే 1 minute లో రెడీ అయిపోతుంది. డెఫినెట్లీ ఇట్స్ కంఫర్ట్. అంటే షర్ట్ కూడా ఎప్పక పై బటన్ తీసి వేసుకొని వచ్చేసి పడుకోవాలని ఇలా పడుకుంటాను. నాకు అంటే పండుగలు వచ్చినప్పుడు లేదంటే అట్లా ఏమన్నా ధోతీలు వేసుకోవడం, జీన్స్ వేసుకోవడం అబ్బాయి ఏం లేదంటారు. నాకు హాఫ్ ప్యాంటే ఉన్నాయి నా దగ్గర, బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి, అంతే. కంటిన్యూ అంతే. ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు.
అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇన్ని తిరిగిన తర్వాత అంటే ఒక దేశం తిరిగి, ఇప్పుడు నేను మీ అంత కాదు కానీ ఒక 5-6 దేశాలు తిరిగాను. నాకే బోల్డ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఇన్ని దేశాలు తిరిగినప్పుడు మీ కథంతా యాక్చువల్లీ బయోపిక్ గా ఒక సినిమా తీస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీకు అదేమన్నా ఇస్తారా నాకు? తీసేయండి సార్, పబ్లిక్ లోనే ఉంది అది, ఎవరైనా తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే తెలిసిన పుస్తకం కదా నా స్టోరీ అనేది. అలా కాదు, మీది సినిమా కాదు. నన్ను అడిగితే ఒక నెట్ఫ్లిక్స్ లో మీది ఒక వెబ్ సిరీస్ గా తీసి రిలీజ్ చేయాలి. నా అన్వేషణ సేమ్ పేరు పెట్టి ఒక నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్. రోజు నేను చేస్తున్న వీడియోలే పెద్ద సిరీస్, మళ్ళీ ఇంకా అందులోనే సినిమాటిక్ గా ఉంటదిగా మరి. సినిమాటిక్ కానీ మీరు ఎప్పుడైనా చేస్తే నాకే ఇవ్వండి స్టోరీ, నేనే చేయండి. నాకు ఇంకా నటించడం ఇంక ఇది చేస్తున్న వీడియోలో చాలా. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని నటించమని అడగం కానీ, బట్ ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్సెస్ చాలా వాల్యుబుల్. నేను బుక్ రాస్తాను. సూపర్. అది రోజు వాయిస్ ఓవర్ ఎక్సలెంట్. వారానికి 4 రోజులు కూర్చుంటాను. ఏం జరిగింది ఓపిక మీకు ఉందని చెప్పడం వినడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఇండియాకి వెళ్ళాక అదంతా ప్రచురించి ఫ్రీగా పంచాలి. మళ్ళీ సబ్స్క్రైబర్లు అందరికీ నేను ఇవ్వాలని. అందరికీ కాదు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ వాళ్ళకి. ఐ థింక్ గ్రేట్ ఇంటెన్షన్ అండి. బుక్ రీడింగ్ అనేది చాలా తగ్గిపోతుంది, బట్ అందుకని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఖచ్చితంగా ఒక ప్రపంచ యాత్ర అని బుక్ అని ఉంటే అది మన దగ్గర ఉండాలి. అది అన్ని దేశాలు, అందులో ట్విస్ట్లు. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్ అండ్ దేర్ ఇస్ నో డౌట్. అండ్ ఇంత తెలిసిపోయిన తర్వాత కూడా టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ఇంటరాక్షన్, ఆల్దో ఇట్ ఈస్ వెరీ షార్ట్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీతో ఇంకా ప్రాబ్లీ 1 hour దిస్ థింగ్ ఆర్ మా రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి డెఫినెట్ గా విల్ హ్యావ్ అ గ్రేట్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డన్ అండి. ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్.